పవన్ కళ్యాణ్ తాను పోటీ చేసిన 2 అసెంబ్లీ స్థానాల్లో ఓడిపోయిన 5 ఏళ్ల తర్వాత ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో గెలిచి అసెంబ్లీకి చేరుకున్నారు. కాకినాడ జిల్లాలో పిఠాపురం నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ రాజకీయ నాయకురాలు వంగ గీతపై 70,279 ఓట్ల తేడాతో విజయాన్ని సాధించారు. పవన్ కళ్యాణ్ కు 134,394 ఓట్లు రాగా కాకినాడ నుంచి మాజీ ఎంపీ వంగ గీత 64,115 ఓట్లు సాధించారు. పవన్ కళ్యాణ్ గెలవడమే కాకుండా ఆయన పార్టీ నుండి పోటీ చేసిన మొత్తం 21 అసెంబ్లీ స్థానాలు, 2 లోక్సభ స్థానాలను గెలిచి ప్రభంజనం సృష్టించారు. ఆయన గెలుపు కోసం మెగా ఫ్యామిలీ సైతం కదిలొచ్చి మద్దతును ప్రకటించాయి. ఇక గెలిచిన అనంతరం పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలను స్వీకరించారు. పవన్ కళ్యాణ్ గెలిచిన ఆనందం కంటే ఆయన మీద ప్రత్యర్థులు పెంచుకున్న కోపం అంతా ఇంతా కాదు. ఏకంగా ఆయనను హత్య చేయాలనే అంత కోపాన్ని పెంచుకున్నారట. పవన్ కళ్యాణ్ మీరు కాస్త జాగ్రత్తగా ఉండండి అంటూ ఇప్పటికే కేంద్ర నిఘా వర్గాలు నేరుగా ఆయనకే చెప్పినట్లుగా తెలుస్తోంది. ఈ సూచనలే ఇప్పుడు రాష్ట్రంలో కలకలాన్ని రేపుతున్నాయి. కేంద్ర ఇంటెలిజెన్స్ లో కొందరితో మాట్లాడినప్పుడు కొన్ని గ్రూపుల్లో పవన్ కళ్యాణ్ ప్రస్తావన వచ్చినట్లు తెలిసిందని కేంద్ర నిఘా వర్గాలు తెలుపుతున్నాయి. అయితే ఈ గ్రూపులు ఎవరివనే విశ్లేషణ చేసినప్పుడు కొన్ని ఆసక్తికరమైన ఆందోళన కలిగించే అంశాలు వెలుగు చూస్తున్నాయి. ఈ అంశాల కారణంగా పవన్ కళ్యాణ్ హత్యకు కుట్ర జరగవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే జాగ్రత్తగా ఉండాలి అంటూ పవన్ కళ్యాణ్ కు నిఘా వర్గాలు సూచిస్తున్నాయి. ఇక పవన్ కళ్యాణ్ ఇటీవలే ప్రధాని నరేంద్ర మోదీకు సన్నిహితంగా మారటంతో పాటు ఎన్డీఏ కూటమి ఏపీలో కేంద్ర ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చేందుకు కారణమయ్యారు. ఈ నేపథ్యంలో నరేంద్ర మోదీ వ్యతిరేక శక్తుల దృష్టిలో పవన్ కళ్యాణ్ కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఒకప్పుడు మోదీకి వ్యతిరేకంగా మాట్లాడిన పవన్ కళ్యాణ్ మళ్లీ అదే బీజేపీతో కలిసిన తీరును మావోయిస్టులు జీర్ణించుకోలేకపోయారు. అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేశారు. బీజేపీ కూటమితో కలిసి ప్రయాణం చేయటాన్ని మావోయిస్టులు వ్యతిరేకించిన పరిస్థితి కూడా ఉంది. మొదట్లో ప్రజల కోసం పార్టీ అని చెప్పి ఇప్పుడు తన సొంత ప్రయోజనాల కోసం రాజకీయాలు చేస్తున్నాడని ఒక లేఖలో రాసుకొచ్చారు మావోయిస్టులు.